ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది. పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది. పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తా ఉన్నాయి. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈరోజు పూర్తి కావచ్చే దిశకు ఈరోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ 1 స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం 32,000 కోట్లు అయితే ఇదే ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా 1,00,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా. ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి, నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్ళు బాగుపడతా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడూ చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పిల్లలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 6వ తరగతి నుంచే స్కూళ్లలో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ అవుతా ఉన్నాయి. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీలో ఇంగ్లీషు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక పిల్లాడు 1వ తరగతిలోకి అడుగు పెడితే ఈరోజు మీ బిడ్డ చేస్తా ఉన్న సంస్కరణల వల్ల ఈరోజు 2035 వచ్చేసరికి ఆ పిల్లాడు ఇంగ్లీష్ మీడియమే కాదు ఏకంగా ఐబీ సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటికి వస్తాడు 10th క్లాస్ నుంచి. మీ బిడ్డ చేసిన సంస్కరణలతో మరో 4 ఏళ్లలో ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలో కూడా ఏకంగా 30% కోర్సులు ఏకంగా హార్వర్డ్, ఎల్ఎస్సి, స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు వాళ్ళవి మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి 15 సంవత్సరాలలో ఐబీ సర్టిఫికెట్తో 10th పాస్ అయి డిగ్రీ కూడా 30% కోర్సులు ఈ ఎల్ఎస్సి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ కోర్సుల నుంచి తీసుకుని బయటకు వచ్చి అనర్గళంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ
అప్పుడు ఆ పిల్లాడు జాబ్ కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఊహించుకోమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఇది అభివృద్ధి కాదా అని చెప్పి. ఈరోజు ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి అటువైపు నుంచి అడుగులు పెడుతూ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తా ఉన్నాడు. మేము వస్తే ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారో కూటమిగా ఏర్పడి మొట్టమొదటిసారిగా హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. నాడు నేడుతో పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఏకంగా నేషనల్లో దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అంటే ఏకంగా 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%తో ఏకంగా 54,000 మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్స్ ఈరోజు రిక్రూట్ అయి ఉన్నారు అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే. నాడు నేడుతో హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడతా ఉన్నాయి. గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది. గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉంది. ఇంటిని జల్లెడబడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా 25 లక్షల దాకా పేదవాడికి ఉచితంగా 3,300 ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనపడుతుంది. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. విచిత్రం ఏమిటి అనంటే